గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఈరోజు అనగా 12/12/2025 శుక్రవారం. ఈరోజు అనఘాష్టమి అనగా అనఘాదేవి. అనఘాదేవి అసలు ఎవరు? అనఘాదేవి అష్టమి ఎందుకు వచ్చింది? ఆ వివరాలను తెలుసుకుందాం. దత్తాత్రేయుని సతి అనఘాదేవి. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. ఆఘము అంటే పాపము. ఈమె అనఘ అంటే ఏ విధమైన పాపము లేనిది, అంటనిది అని అర్థం. మనస్సు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ 3 విధాలుగా జరిగే పాపాలను అనఘాదేవి పోగొడుతుంది. అందుకే అనఘాదేవి ఉపాసన సకల పాపాలను హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అనఘాదేవి యోగశక్తి తాలూకు ప్రకాశ స్వరూపంగా ఉపాసకులు భావిస్తారు. అనఘా ఉపాసన ద్వారా సిద్ధిపదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారు. కవితాశక్తి, కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది. అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాతత. ఈమెకు మధుమతి అనే పేరు కూడా ఉంది. అనఘను ధరించిన స్వామి అనఘుడు. అతడే దత్తాత్రేయుడు. అనఘాదేవిని స్మరిస్తూ చేసే వ్రతం అనఘాష్టమి వ్రతంగా అత్యంత ప్రసిద్ధి పొందింది. మార్గశిర బహుళ అష్టమి ఈ వ్రతానికి అత్యంత ముఖ్యమైన రోజు. సాధారణ మాసాల్లో బహుళ అష్టమి, గురు శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఓం శ్రీ అనఘాదేవ్యై నమః. ఇప్పుడు మనం కొత్తగా పెళ్ళైనప్పుడు పెళ్ళి కాగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు కదా. అసలు ఆ సత్యనారాయణ వ్రతాన్ని పెళ్ళి కాగానే ఎందుకు చేయమంటారు? ఆ విషయాలను గురించి తెలుసుకుందాం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించటం ఆనవాయితీ. పెళ్ళైన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు. గృహప్రవేశానికి, ఇతరములైన శుభకార్యాలు చేసుకున్న, ప్రత్యేకించి కార్తీక మాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించటం మన వారందరికీ అలవాటు. కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా చేసుకోవాలని చెబుతారని ఈ విషయాన్ని మనం పెద్దగా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు. ఒక సాంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించేవారు ఎందరో ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనే వరం మనకి నారదుని పుణ్యమా అని సంప్రాప్తినిచ్చిందే. ఆయన్ని కలహభోజనుడని తిట్టుకుంటాం, కానీ లోకోపకారం కోసం ఆయన అందించినన్ని వరాలు, వ్రతాలు మరే మహర్షి అందించలేదేమో. అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావచ్చు. ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి, మత, కుల విభేదాలు లేకుండా ఎవరైనా ఆచరించుకోవచ్చు. స్త్రీలు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి సకల సంపదలు సంప్రాప్తిస్తాయని, సంతానం కలుగుతుందని, అది ఇది అననేలా సకల సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పారు. ఇక వివాహం అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపచేయటానికి కారణం కూడా ఇందులోనే దాగి ఉంది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవదంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, అందుకు ఆ సత్యనారాయణుని ఆశీస్సులు అవసరమని వారితో తొలుత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపచేస్తారు. ఇంకా గర్భధానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించటం వలన వారు సత్సంతానాన్ని పొందుతారని విశ్వసిస్తారు. అందువలనే నూతన దంపతుల చేత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు. సాధారణంగా ఎప్పుడైనా కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకోవాలి అనుకుంటే ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాన్నాళ్ళు చేసి పూలు, ఫలము భగవంతునికి సమర్పించి భక్తి శ్రద్ధలతో
పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషంగా ఉంటారు. ఈ వ్రతం విశేషముగా కలియుగములో విశేష ఫలితాన్నిస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూత మహాముని సౌనకాది మునులకు వివరించారని, ఈ వ్రత విధానమంతా కూడా మనకి నారద నారాయణ సంవాదంగా స్కాంద పురాణంలోని రేవాఖండంలో వివరించబడింది. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.